హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ స్టవ్ అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెరుగు కానీ మజ్జిగ కానీ పులిసిపోయాయంటే పడేస్తాం కదా, అలా పడేయకుండా ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఒక మంచి చట్నీని కూడా చేసి చూపిస్తున్నాను. ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటుంది ఇందులో నంచుకొని తినడానికి. చూడ్డానికి ఇది అచ్చం సర్వపిండి లాగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం వేరేలా ఉంటుంది. ఈ స్నాక్ రెసిపీని చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. తర్వాత ఈ బియ్యం పిండిలోకి 2 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి స్పూన్తో బాగా కలపండి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగుని వేసుకొని పిండి మొత్తాన్ని చేత్తో ఒకసారి బాగా కలపండి. ఇక్కడ నేనైతే 1 కప్పు పులిసిన పెరుగుని తీసుకుంటున్నాను. మీరు ఈ పెరుగు ప్లేస్లో మజ్జిగనైనా తీసుకోవచ్చు. పులిసిన మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగనైనా కానీ వేసుకోవచ్చు. ఇలా పిండిని కలిపిన తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలపండి. పకోడీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లుగా కలపండి. అయితే ఈ పిండిలోకి మజ్జిగ వేసుకుంటున్నట్లయితే వాటర్ వేసుకోకుండా డైరెక్ట్గా అన్ని మజ్జిగే వేసుకొని పిండిని కలపచ్చు. ఇక్కడ నేను పెరుగును వేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుతున్నాను. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా చూసి వేసుకుంటూ పిండిని కలపండి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూతను పెట్టుకొని పిండిని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. ఈ పిండి నానేలోపు ఇందులోకి ఉల్లిగడ్డ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ పిండి కలపడానికి నీళ్ళు వచ్చేసి పిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు వరకు పట్టాయి. ఉల్లిగడ్డ కారం చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్లు ఫుల్గా కారంని కూడా వేసుకోండి. మీరు కారం ఇంకొంచెం తినే వాళ్ళైతే మరొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలాగైతే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉల్లిపాయల్లో ఉన్న నీరుతోనే ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఉల్లిగడ్డ కారం. ఇలాగైనా తినచ్చు, లేదంటే మీకు కావాలంటే పోపు పెట్టుకునైనా తినండి. ఇందులో ఒక్కొక్క దాంట్లోకే కాదు, అన్నంలోకి కూడా కారంగా ఏమన్నా తినాలి అనిపిస్తే ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటుంది. పిండి కూడా చక్కగా నానిపోయింది. తర్వాత దోస ప్యాన్ పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఇలా ప్యాన్కి ఆయిల్ రాసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని ఒక భాగం పిండిని ఇలా ప్యాన్ పైన పెట్టుకొని రొట్టెలాగా చేత్తో ఇలా వత్తండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా, ఊతప్పం ఏ మందంలో అయితే ఉంటుందో అలాగా చేత్తో వత్తండి. మరీ పల్చగా చేశారు అని అంటే ఇది కాలిన తర్వాత రివర్స్ చేసుకునేటప్పుడు విరిగిపోతుంది. అలా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇంత మందంలో ఒత్తుకోండి. తర్వాత మధ్యలో ఒక హోల్ని పెట్టుకొని 1 టీ స్పూన్ నూనెని హోల్లో అలాగే పైన కూడా వేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు ఈ రొట్టెని కాలనివ్వండి. మూత పెట్టుకొని కాలనివ్వండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కాలనివ్వండి, కాలింది లేనిది. చూడండి, ఇక్కడ నేను ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చక్కగా కాలుతుంది. మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు కాలనివ్వండి. ఒక 8 నిమిషాలు కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. రెండో వైపుకి ఇలా నిదానంగా గరిటతో రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా 3-4 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు నిదానంగా రివర్స్ చేసుకోండి. మరొక 1/2 టీ స్పూన్ నూనెను వేసుకొని మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు కాలనివ్వండి.
ఈ రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా కాల్చుకున్నారు అని అంటే లోపల వరకు చక్కగా కాలుతుంది. లేదంటే పైన ఇలా క్రిస్పీగా ఉండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. రొట్టె ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలిన పిండితో కూడా సేమ్ మరొక రొట్టెని ఇలానే కాల్చి తీసుకోండి. ఈ రొట్టెలోకి కారం చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.